ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి దౌర్భాగ్యమైన భారతదేశంలో కులాలను అంటబెట్టుకొని మతాలను చిచ్చుపెట్టి మత రాజకీయాలు వేసి రాజకీయంగా ఎదిగేటువంటి రాజకీయ నాయకులు, కులాల మధ్య చిచ్చుపెట్టేటువంటి కుల రాజకీయ నాయకులు, ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పులు మనకు అర్థమయ్యేటువంటి విధంగా మీకు చెప్తున్న సందర్భంలో ఎందుకు హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో మనం ఎందుకు బయటికి రాలేకపోతున్నాం? ఇవాళ కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు, కొంతమంది మాత్రమే గర్జిస్తున్నారు, కొంతమంది మాత్రమే ఎంత థ్రెట్ ఉన్నా, ఎన్ని భయంకరమైన కాల్స్ వచ్చినా, ఎంత అవహేళన చేస్తున్నా, ఎంత అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని నిందలు వేస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న గురించి అనేక మంది స్పందిస్తున్నారు, అనేక మంది మాట్లాడుతున్నారు. ఇది కదా సాక్ష్యము, ఇది కదా వాక్యము, ఇది కదా మీకు కనబడుతున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి సాక్ష్యము. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? ఇలా చాలామంది పాస్టర్లు భయపడుతున్నారు. ఇలా పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పుకునేటువంటి పాస్టర్లు, ఇలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కోసం పుట్టినటువంటి పాస్టర్లు, ఇలా వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం, వాళ్ళకు వచ్చేటువంటి మతాన్ని కాపాడడం కోసం, ఆ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను రక్షించుకోవాలనేటువంటి ఒక నమ్మకమైనటువంటి ఆలోచనతోని ఉండి వాళ్ళను బయట ఏ మాత్రం చెప్పకుండా వాళ్ళని అక్కడి వరకే బంధించేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి క్రైస్తవ సమాజము బయటికి రండి. ఇప్పటికైనా నిజాలు మీకు అందరికీ అర్థమైపోయాయి. ప్రవీణ్ పగడాల గారిది తాగుబోతు అని చిత్రీకరించి, ప్రవీణ్ పగడాల గారు తాగుబోతు అని ఎంతోమంది మాట్లాడుతున్నటువంటి నకిలీ పాస్టర్లు, ప్రవీణ్ పగడాల గారు ముమ్మాటికి ఆయన తాగే చనిపోయింది, యాజ్ఞలు చనిపోయిందని చెప్పినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, వాళ్ళందరూ ఇలా ఎంత బాధపడుతున్నారో, ఎంత క్షోభ అనుభవిస్తున్నారో. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రవీణ్ పగడాల విషయంలో, హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో దేవుడి కృప నిండుగా ఉండడంతో అనేకమైనటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇలా కొంతమంది ప్రవీణ్ పగడాలన్న విషయంలో కొట్లాడుతున్నారు. ఈ కొంతమంది కొట్లాట ఇలా కోట్ల మందికి ఇలా భరోసా అయిపోతుంది, ఇలా కోట్ల మందికి ఇలా అండగా నిలబడుతుంది, ఇలా కోట్ల మందికి అనేకమైనటువంటి విషయాలను వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇలా చాలా టీవీ ఛానల్స్ రేటింగ్ కోసం మాట్లాడినటువంటి టీవీ ఛానల్స్, చాలామంది రాజకీయ నాయకులు ఎక్కడ రాజకీయంగా మేము ఇబ్బంది పడతాము, ఎక్కడ రాజకీయంగా అవమానం జరుగుతుంది, ఎక్కడ రాజకీయంగా మమ్మల్ని అణిచివేస్తారో, ఎక్కడ రాజకీయంగా మా మూలాలకు ఇబ్బంది కలుగుతుంది అని భయపడ్డటువంటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు వెనక్కి తగ్గడం జరిగింది. అందుకోసమే అమరజీవి ఇవాళ ఉన్నటువంటి హతసాక్షి, ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలన్న ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకోసం అంటే కష్టకాలంలో క్రైస్తవ సమాజం ఎంత భయంకరంగా ఉందంటే ప్రధానంగా కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలన్న సంబంధించినటువంటి సమాధి, అక్కడ ఉన్నటువంటి అన్న వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలామంది క్రైస్తవ సోదరి మనలందరూ కూడా ప్రేమించిన విధంగా రాసినటువంటి నేపథ్యము. ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలన్న గారు మన మధ్యలో లేడు, కానీ అన్న మాట్లాడినటువంటి వీడియోలో, అన్న మాట్లాడినటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి వీడియోస్ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలు మన సాక్షిగా కనబడుతున్నాయి. ఆయన చేసిన పోరాటము ఇలా క్రైస్తవ సమాజం అంతా చూస్తుంది. అన్న చేసినటువంటి బలమైన నినాదము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. ఇలా ఉన్నటువంటి ఏ అయితే బైబిల్ను ప్రచారం చేయొద్దు, మత మార్పిడి చేయొద్దు అనేటువంటి అనేక రాష్ట్రాల్లో ఇలా గుజరాత్లో మొదలైనటువంటి భయంకరమైనటువంటి మత మార్పిడి ఆ కోణంలో ఆలోచించినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో అనేక రాష్ట్రాల్లో విస్తరించినటువంటి క్రమంలోనే వాళ్ళందరికీ సవాల్ వేసినటువంటి ఏకైక క్రైస్తవ బిడ్డ, ఏకైక యోధుడు, ఏకైక సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇంటలెక్చువల్ ప్రవీణ్ పగడాలన్న గారు. అలాంటి వ్యక్తి చేసిన సాహసము మామూలుది కాదు, ఎవ్వరు కూడా చేయలేనటువంటి సాహసం చేశాడు. అందుకోసమే హతసాక్షిగా నిలబడ్డాడు. ఇలా మరి మనం ఏం చేస్తున్నామంటే
డబ్బుల కోసమో లేకపోతే క్రైస్తవ సమాజం నా దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు వీళ్ళు మా దగ్గరనే ఉండాలి, ఎవరు కూడా బయటికి పోకూడదు, ఎవరు కూడా బయటికి పోయి చెప్పకూడదు, వీళ్ళందరికీ మేము చెప్పిందే వేదంగా భావించేటువంటి ప్రయత్నాలు చేశారు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి జోడించి చెప్పాను, క్రైస్తవ సమాజం పెను ప్రమాదంలో నెట్టివేయబడుతుంది. క్రైస్తవ సమాజానికి మీ అందరూ అండగా ఉండాలి. క్రైస్తవ సమాజాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ, బైబిల్ చదివేటువంటి ప్రతి సోదరి సోదరుడు బయటికి రావాల్సినటువంటి సమయం వచ్చింది. బయటికి వచ్చి నిజంగా శాంతియుతంగా ప్రవీణ్ పగడాలన్న విషయంలో శాంతియుత ర్యాలీలు చేయాలి, నిరసన తెలపాలి, ప్రభుత్వానికి మెమొరండం ఇవ్వాలి, వినతి పత్రాలు సమర్పించాలి, స్థానికంగా ఉండేటువంటి క్రైస్తవ బిడ్డలను చైతన్యం చేయాలి. ఈ సందర్భంలో ఇవన్నీ చేసినట్టయితే ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది. ఆ ప్రభుత్వం కమిటీ వేస్తే దోషులు ఎవరినో దోషుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన సుప్రీంకోర్టు, హైకోర్టులో అవి ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి సమయంలో ఇవన్నీ చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. మరి మనం ఏం చేస్తున్నామంటే మౌనంగా చూస్తున్నాం. ఏ టీవీ ఛానల్లో ఏం మాట్లాడుతున్నారు, ప్రవీణ్ పగడాలన్న గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనేది మాత్రమే చూస్తున్నారు. దయచేసి ఇంకో ప్రవీణ్ పగడాల్లాగా ఇంకో పాస్టర్కి అన్యాయం జరగద్దు. ఇంకో ప్రవీణ్ పగడాల్లాగా మాట్లాడే అజయ్ బాబు లాంటి వ్యక్తి జైలుకు పోవద్దు. ఇంకో ప్రవీణ్ పగడాల్లాగా మాట్లాడే గొంతుకలు కావాలి. ఇంకో ప్రవీణ్ పగడాల్లాగా ప్రపంచానికి మార్గం చూపేటువంటి కేఏ పాల్ లాంటి వ్యక్తులు కావాలి. ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా వెళ్ళి సవాల్ వేసేటువంటి మేధావులు కావాలి. ఇలా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వ్యక్తులు కావాలి. ఇది కదా సమాజానికి కావాల్సింది. ఇది కదా క్రైస్తవ సమాజానికి ఒక సైనికులాగా పనిచేసినటువంటి కొద్దిమంది కదా. ఇలా అనేక మంది క్రైస్తవ సమాజాన్ని మసిపూసి మారడి చేసి కోట్ల మంది ఇలా సనాతన ధర్మాన్ని చెప్పేటువంటి వాళ్ళందరికీ సమాధానం ఈ కొంతమందే కదా. మరి ఇంతకన్నా సాక్ష్యం ఇంకెక్కడ ఉంటుంది? ఇది కదా నిజాలు. అందుకోసమే దయచేసి మీ అందరికీ చెప్తున్నాను,